హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కరకరలాడే చిప్స్ అండి. సో మనకి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలండి, కరకరలాడే టేస్టీగా ఉండే ఈ చిప్స్ని తయారు చేసుకోవచ్చు. సో టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి ఈ చిప్స్ తయారు చేసుకోవడానికి. మరి ఈ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత ఉంచుకొని వాటర్ అనేది బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను, 2 స్పూన్ల వరకు నెయ్యిని లేదా నూనెనైనా యూజ్ చేయొచ్చు. 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఏ కప్పుతో అయితే మనం వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది బియ్యం పిండి నేను బయట మార్కెట్లో కొన్నానండి, ఆ బియ్యం పిండినే యూజ్ చేస్తున్నాను. బియ్యం పిండి అంతా ఒకటేసారి వేయకూడదు, ఉండలు కడుతుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది క్వాంటిటీ అనేది. సో 3 బ్యాచెస్ లాగా పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలి. నీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఉంచుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా బాగా చేతితో ప్రెస్ చేయండి. మనము వేలితో కాకుండా ఈ అరచేతితో ప్రెస్ చేసామనుకోండి, ఉండలు ఏమీ లేకుండా స్మూత్గా వస్తుంది. మనకి చపాతి పిండిలాగా వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనం చేతితో ఒత్తామంటే. సో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ముద్దలాగా పూర్తిగా చల్లారిన తర్వాత ముద్దలాగా ఫామ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే అరచేతితో బాగా ఒత్తుకొని మనం చపాతి పిండికి ఏ విధంగా ముద్దలాగా ఫామ్ చేసుకుంటామో ఆ విధంగా ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నూనెను లేదా నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఈ విధంగా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని పక్కకు తీసుకోవాలి. మిగతా దాన్ని క్లాత్తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా చేత్తో స్మాష్ చేసుకుంటూ బాగా మెదిపి ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకొని కొద్దిగా పొడి బియ్యం పిండిని వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. మనం చపాతీని ఏ విధంగా రుద్దుకుంటామో అదే విధంగా రుద్దుకోవాలి. మరీ పలుచగా మరీ మందంగా ఒత్తుకోకూడదు అనమాట ఈ చపాతీని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా క్రాక్స్ వచ్చాయి కదా, అవి అన్నీ తీసేస్తున్నాను. సో వాటిని పడేయకుండా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుంటామండి ఆయిల్లో. తర్వాత నేను డైమండ్ షేప్ లాగా చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఏదన్నా రౌండ్ షేప్ది లిడ్ ఉంటే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కనుక స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఈ చిప్స్ని. ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్ట్రైట్ లైన్ లాగా కట్ చేశాను స్ట్రైట్గా. తర్వాత ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చూడండి, ఆ విధంగా క్రాస్గా నైఫ్తో కట్ చేస్తున్నాను. మనకి ఇలా అయితే డైమండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. సో మీకు ఏ షేప్లో నచ్చితే ఆ విధంగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా డైమండ్ షేప్ అనేటివి వచ్చాయి. చూడండి, ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది అనమాట ఈ చిప్స్ అనేటివి. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. చేతిలో వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని నీట్గా రౌండ్ బాల్ లాగా చేసుకొని కొద్దిగా పొడి బియ్యం పిండిని వేసుకొని చపాతీలాగా రుద్దుకొని ఎడ్జెస్ని తీసేసుకొని కరెక్ట్గా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను నేనైతే. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలంటే అది మాత్రం మర్చిపోకండి.
వేసుకోకండి. అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ చిప్స్ని వేసుకోండి. అప్పుడు ఇవి బాగా కొద్దిగా మనకి గుల్లగా వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా గుల్లగా వచ్చేసి క్రిస్పీగా తయారవుతాయి ఈ చిప్స్ అనేటివి. సో ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చిటికెలో మనకి ఎప్పుడైనా స్నాక్ తినాలనిపిస్తే ఇలా బియ్యం పిండితో చేసుకోండి, చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ అనేటివి. టీతో తీసుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైంలో చాలా రుచిగా ఉంటాయి ఈ బియ్యం పిండి చిప్స్ అనేటివి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.